ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇల్లు వ్యవసాయం. వ్యవసాయంకు సంబంధించిన అన్ని విషయాలకు సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమము ఇల్లు వ్యవసాయం రైతన్నలకు. కార్యక్రమంలో ఇవాళ పంట అవశేషాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట పెడతారు యు దినేష్. ఇంకా ఇప్ప పువ్వులతో విలువ ఆధారిత పదార్థాల తయారీ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చట పెడతారు కేలిని. వాతావరణ సూచన. జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం అక్కడక్కడ మేఘావృతమై ఉండి కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 55% వరకు ఉండగలదు. వాతావరణ సూచన విన్నారు. ఇది మన యాస, మన భాష, మన FM. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. వరి, మొక్కజొన్న, గోధుమ, కందులు గిట్ల వివిధ రకాల పంటలు పంట కోత కోసిన తర్వాత మిగిలిన ఆహార పదార్థాలని పంట అవశేషాలు అంటారు. మరి ఇయ్యాల ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పంట అవశేషాలను వినియోగించడం వల్ల రైతన్నలకు ఎసుంటి లాభం ఉంటుంది, ఈ పంట అవశేషాలను ఎట్లా వాడుకోవాలనో తమ ముచ్చట్లలో చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్. ఆయనతో ముచ్చట పెడతారు యు దినేష్. విందామా మరి? డాక్టర్ డి మోహన్ దాస్ గారు నమస్కారం అండి. ముందుగా చెప్పండి, అసలు ఈ అవశేషాలంటే ఏంటిది? పంటల అవశేషాలు అంటే పంటలు ఉత్పత్తులు కోసిన తర్వాత మిగిలిపోయిన భాగాలను అవశేషాలుగా మనం పిలుస్తుంటాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఇది ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది, సోయ చిక్కుడు మరియు వేరుశెనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్నటువంటి పెను మార్పులను గమనించి రైతాంగం వ్యవసాయ పద్ధతులను కూడా మనం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సహజ వనరులైనటువంటి నేల కానీ నీరు, గాలిని సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోవాలి. పంటల్లో గింజలు యొక్క అవశేషాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తుల్ని, తర్వాత ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర ఆదాయాన్ని, లాభాన్ని కూడా మనం పొందవచ్చు. ఈ వ్యవసాయానికి పాడి, కోళ్ళు, గొర్రెల పెంపకం మంచి అనుబంధ రంగాలుగా, తర్వాత ఈ సమగ్ర వ్యవసాయం చేపట్టి పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులతో విలువలను జోడించి ఈ మేతగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఈ వ్యవసాయంలో ఏది కూడా వృధా కాదు కాబట్టి ప్రధాన పంటల అవశేషాలను మనం సద్వినియోగంగా వినియోగించుకోవాలి. ముందుగా చెప్పండి, మనకు ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలలో ముఖ్యంగా పత్తి పంట ప్రధానమైనటువంటి పంట. మరి పత్తి పంట అవశేషాలను రైతులు ఎలా వాడుకోవాలి, మరి వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు దాన్ని? అయితే ప్రతి ఈ దూది పోయిన తర్వాత మనం మిగిలిన కట్టె ఆకులు, బెరడు కలిపి మనకు హెక్టార్కు దాదాపుగా 3 టన్నులు వస్తుంది. ఈ దూది తీసిన వెంటనే నవంబర్ నెలలో ఆకుల్ని, మొగ్గల్ని మనకు ఈ మేకలకు కానీ ఈ గొర్రెలకు కానీ మనం మేపుకోవాలి. తర్వాత ముదలను తొలగించి ఈ గులాబీ రంగు పురుగు ఉత్పత్తిని మనం తగ్గించుకోవాలి. ఈ కట్టెల్ని కొద్ది మొత్తంలో వంట చెరుకుగా వాడి పెద్ద మొత్తంగా ఈ చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డ్ పరిశ్రమకు, తర్వాత ఈ కాగితం పరిశ్రమకు మనం వాడవచ్చు. ఈ పత్తి ద్వారా కూడా మనం బ్రికెట్స్గా ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం చెందినటువంటి బ్రికెట్స్ తయారీ పరిశ్రమ కూడా ఈ పత్తి కట్టెను మనం ఉపయోగించుకోవచ్చు. ఈ కట్టెతో 68% సెల్యులోజ్, 26% లిగ్నిన్ మరియు 7% బూడిద ఉంటుంది. 1000 టన్నుల పత్తి కట్టెతో మనం ఈ 100 kV సామర్థ్యము గల ఈ 5 విద్యుత్తు కేంద్రాలను ఒక సంవత్సరం నిర్వహించడానికి సరిపోతుంది. ఈ పత్తి కట్టెను ఇటీవలే అందుబాటులోకి వచ్చినటువంటి ట్రాక్టర్తో నడిచే ఈ మల్టీ క్రాప్ షెడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోవడం జరుగుతుంది. 1 ఎకరానికి ఈ పత్తి కట్టె నుంచి 10 కిలోల నత్రజని,
27 కిలోల ఈ పొటాషులను అందించడం జరుగుతుంది. అయితే ప్రతి పంటను నేలలో కలియదున్నడం వల్ల ఈ సేంద్రియ కర్బన పదార్థం పెరగడం జరుగుతుంది. ఈ భౌతిక స్థితులు మెరుగుపడడం జరుగుతుంది. దాని తర్వాత ఈ మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల క్రియాశీలకంగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పత్తి కట్టతో మనకు అన్ని లాభాలు ఉన్నాయి. అయితే సాధారణంగా రైతులు ఈ పత్తి కట్టెని కాల్చేస్తుంటారు. దానివల్ల నష్టాలు ఏముండవచ్చు? కాల్చి వేయడం వల్ల వాతావరణానికి చాలా కలుషితమయ్యి మానవులకు కానీ భూమికి కూడా బాగా నష్టం వాటిల్లడం జరుగుతుంది. ఈ కాల్చినప్పుడు మనకు భూమిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ అన్ని నాశనం అవ్వడం జరుగుతుంది. పత్తి కట్టెను కాల్చకూడదంటారు. కాల్చొద్దు. అయితే చెప్పండి, ఈ వరిగడ్డి అవశేషాల గురించి తెలియజేస్తారా? వాటిని ఎలా వాడుకోవాలి రైతులు? ఈ వరిగడ్డిలో మనకు ఊక కానీ ఈ బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి ఈ సిమెంట్ మరియు ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా మనం వాడడం జరుగుతుంది. ఈ నూకల్ని పులియబెట్టి దీని యొక్క బీరు పిండితో ఇడ్లీ, దోశ, నూడిల్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. హెక్టార్కి మనకు 6 నుంచి 7.5 టన్నుల వరిగడ్డి వస్తుంది. ఈ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ వరిగడ్డిని తగలబెట్టడం ద్వారా ఈ కాలుష్యం అన్నది పెరిగిపోవడం జరుగుతుంది. ఈ తగలబెట్టకుండా యూరియాతో మాగబెట్టి పోషక విలువల్ని పెంచి పశువుల మేతగా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. పొలంలో కలియ దున్నినప్పుడు మనకు ఈ కర్బనం, నత్రజని నిష్పత్తి ఎక్కువ అవడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. కాబట్టి సిఫార్సు చేసిన నత్రజని 25% అధిక నత్రజని వాడాలి. ఈ క్రియ వల్ల దీర్ఘకాలంలో నేల సేంద్రియ కర్బనం పెరగడం జరుగుతుంది. ఈ జింక్, కాపర్ మరియు ఇతర మ్యాంగనీస్ సూక్ష్మ పోషకాల లభ్యత కూడా పెరగడం జరుగుతుంది. ఈ పొలంలో గడ్డి తొలగించకుండానే ఈ హ్యాపీ సీడ్ డ్రిల్లర్తో మనకు యంత్రంతో మొక్కజొన్న కానీ, ఈ జొన్న కానీ మరియు ఇతర పంటలను మనం విత్తుకోవచ్చు. ఈ యంత్రాలతో కట్టలు కట్టి ఈ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ పుట్టగొడుగుల పెంపకం మరియు పశువుల పాకల్లో పాన్పుగా వాడడం ద్వారా ఈ పశువుల యొక్క ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంచడానికి దోహదపడుతుంది. ఇది పనికిరాని గడ్డిని వానపాముల ఎరువుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వరి యొక్క అవశేషాలను కలియ దున్నకుండా ఉండడం, ఈ మురుగబెట్టడం వల్ల ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయంట? మురుగబెట్టడం వల్ల ఈ భూమికి మంచి సత్తునిచ్చే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి భూమిలో కొన్ని రకాల ఎరువులు కూడా అందకుండా ఉన్నటువంటి ఎరువులను కూడా మొక్కకు అందుబాటులోకి తెచ్చే విధంగా తయారవుతుంది. అయితే చెప్పండి, ఈ మొక్కజొన్న యొక్క అవశేషాలు ఎలా ఉంటాయి? మరి వాటిని రైతులు ఎలా వాడుకోవాల్సిన అవసరం ఉందంటారు? అయితే ఈ మొక్కజొన్న కోత తర్వాత, ఈ జొన్న తర్వాత కూడా మనకు ఈ కాండము, ఆకులు, గింజలు ఒలిచినటువంటి కంకి మిగులుతాయి. అయితే ఈ పిండి పదార్థాలు కలిగినటువంటి ఈ చక్కెరను పులియబెట్టి పెట్రోల్ కూడా మనం ఈ ప్రత్యామ్నాయ ఇంధనంగా మనము ఇంధనాలను తయారు చేస్తాం. ఇది గుజ్జు చేసి కాగితం తయారు కూడా మనం చేయవచ్చు. దీన్ని మండించి విద్యుత్ ఉత్పత్తి కూడా చేయవచ్చు. ఈ అవశేషాల నుండి పిండి చేసి సాంద్రీకృత దానాతో 75:25 అనే నిష్పత్తిలో కలిపి 2 TMR టోటల్ మినరల్ రేషన్ దానాను మనం మార్చుకోవచ్చు. అయితే అదేవిధంగా ఈ చూర్ణాన్ని ఈ ప్లాస్టిక్, జిగురు, వెనిగర్ మరియు కృత్రిమ తోళ్ల పరిశ్రమలో కూడా మనం ఈ రకంగా వాడతాం. దీనికి పనికిరాని ఈ చొప్పను మల్చింగ్గా, తర్వాత ఈ దొడ్డిలో పాన్పుగా లేదా వానపాముల ఎరువుగా కూడా మనం వాడుకోవచ్చు. ఈ పంట పూత దశలో బెట్టకొచ్చి తర్వాత లేదా ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే అటువంటి చొప్పను సైలేజ్గా కూడా మార్చుకొని మనం పశువుల మెత్తగా కూడా వాడుకోవచ్చు. ఈ మొక్కజొన్న, జొన్న, రాగి వంటి ఈ చిరుధాన్యాల పంటల యొక్క కంకులు కోసిన వెంటనే ఈ మిగతా ముక్కకు సన్నగా కత్తిరించి డ్రమ్ముల్లో ఈ సైలేజ్ చేసుకోవడం ద్వారా కూడా మనం పశుగ్రాసాన్ని వృధా కాకుండా మనం స్వర్థవంతంగా పశువుల మేతను కొరకు కూడా మనం వీటిని వాడుకోవచ్చు. అయితే ఈ జొన్న కానీ, మొక్కజొన్న కానీ కోసిన తర్వాత అడుగు భాగంలో కొన్ని కొయ్యలు ఉంటాయి. అవును. మరి వాటిని రైతులు ఏరి కాల్చేయడం మంచిదంటారా, లేకపోతే కలియ దున్నడం వల్ల మరి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అంటారా? అవి కూడా కలియ దున్నుకుంటుంటే బాగుంటుంది. వాటిలో కూడా నత్రజని, భాస్వరం, పొటాష్, మళ్ళీ ఇతర సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇవి భూమిలో కలియ దున్నడం వల్ల అవన్నీ భూమిలో నిక్షిప్తమై మనం తర్వాత వేసే పంటకు కూడా ఉపయోగపడటానికి ఆస్కారం ఉంటుంది. కానీ రైతులు అంటారు కదా, వాటిని ఏరి కాల్చేస్తేనే బాగుంటుంది, వచ్చే పంట మీద కొద్దిగా వాటి ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారు రైతులు. అయితే పంటల యొక్క అవశేషాలు కాల్చేయడం వల్ల అక్కడ కాల్చిన స్థలంలో కొన్ని పంటలకు ఉపయోగపడే బ్యాక్టీరియా, మైక్రోబ్స్ అంటాం మనం, అవి
నాశనమయ్యే అవకాశం ఉంది. డౌరలు అక్కడ కట్టుకునే కూడా అవకాశం లేదంటారా ఇది కాల్చేయకపోతే, ఈ బెండు కానీ? కాల్చేయకుండానే బాగుంటుంది. అది మనం దున్నినప్పుడు భూమిలోకి వెళ్ళి అది డికంపోజ్ అయ్యి తర్వాత ఎరువుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఏది కూడా కాల్చకుండా ఉండడమే బాగుంటుంది. చెప్పండి, ఈ గోధుమ అవశేషాల గురించి తెలియజేస్తారు. గోధుమ అవశేషాలు కూడా మనము భూమిలోనే లోతు దుక్కులు వేసవిలో చేసుకున్నట్లయితే అది భూమి లోపల పొరలోకి వెళ్ళి అడప వర్షాలకు కుళ్ళిపోవడం జరుగుతుంది. అది కూడా మంచి ఎరువుగా కర్బన పదార్థాన్ని భూమికి అందించేటట్లు అవుతుంది. అంటే వాటిని కూడా కాల్చకూడదు అంటారు గోధుమ అవశేషాలు. అంటే ఇప్పుడు ఒక జాల గోధుమలు పట్టించేటప్పుడు అది మొత్తం ఒక కుప్పలా కూర్చొని ఉంటుంది, ఒక బుషి. మరి దాటిని ఏం చేయాలి? వాటిని ఒక జాలు ఉండేది అంటే పొలంలో చల్లేస్తే, పొలంలో సమానంగా చల్లేసిన తర్వాత మనం లోతు దుక్కులు చేసుకున్నట్లయితే అది భూమి లోపలికి వెళ్ళి అది మురిగిపోవడం జరుగుతుంది. చాలా మంది కాల్ చేస్తుంటారు, కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదండి. చాలా మంచిదండి డాక్టర్ మోహన్ దాస్ గారు. మీరు పంట అవశేషాల గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇంతవరకు పంట అవశేషాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది యు దినేష్. ఇది మన యాస, మన భాష, మన FM. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు ఇప్ప పువ్వులతో విలువ ఆధారిత పదార్థాల తయారీ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఇప్ప పువ్వు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో ఏ గూడానికి వెళ్ళినా ఆ ఇప్ప పువ్వు పరిమళాలు గుబాలిస్తూ ఉంటాయి. అలాంటి ఇప్ప పువ్వుకు ఆదివాసులకు కొంత అవినాభావ సంబంధం ఉంది. అలాంటి ఇప్ప పువ్వులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. ఆ పువ్వులతో ఎన్నో విలువల్ని జోడించి ఎన్నో పదార్థాలని కూడా తయారు చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. మరి ఈ ఇప్ప పువ్వులతో ఎలాంటి విలువ ఆధారిత పదార్థాలని తయారు చేయొచ్చు, అసలు ఈ ఇప్ప చెట్టు ప్రాముఖ్యత ఏంటి, ఈ వివరాలను గురించి మనతో పంచుకునేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం పోషాద్రి గారు. నమస్కారం. ముందుగల్లా ఇప్ప చెట్టు ప్రాముఖ్యత గురించి చెప్పండి. మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మన ఆదివాసీలు కానీ ఇతర గిరిజన తెగలు కానీ మన రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఈ యొక్క శీతాకాలం అయిపోయి వేసవి స్టార్ట్ అయినాక మార్చి నుంచి మే వరకు ఈ కాలంలో మనకు ఈ ఇప్ప చెట్లు అనేటువంటివి పూత పూసి అవి ఇప్ప పువ్వులు రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మామూలుగా అడవిలలో, కొండలపైన, గుట్టలపైన ఇప్ప చెట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి. వీటి ప్రత్యేకంగా నాటలేదు, అవి ఫారెస్ట్లో అడవిలో భాగంగా అవి పెరిగాయి. కొంతమంది రైతులు ఇంటి దగ్గర పెట్టుకుంటారు ఆదివాసీలు. వీటికి ఏంటంటే ఇప్ప పూలని వేరి వాళ్ళు మన తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ దగ్గర 30 రూపాయల కిలో అమ్ముతున్నారు. అట్లా ఆదాయం వస్తుంది. అంటే మనకు ఎండాకాలంలో ఈ ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు వ్యవసాయ పనులు తక్కువగా ఉంటాయి. ఖాళీగా ఉండకుండా పొద్దున్నే వెళ్ళేసరికి రాలిపోతా ఉంటాయి కాబట్టి, రాలి పడి ఉంటాయి కాబట్టి వాటిని కలెక్ట్ చేస్తారు. ఒక చెట్టు సుమారు 40 నుంచి ఒక 200 కిలోల పువ్వుల్ని ఆ ఒక సీజన్ లో రాలిపోతాయి. ఆ పువ్వుల్ని తీసుకొస్తారు అన్నట్టు. సో ఆ పువ్వులు వాళ్ళు ఎండబెట్టేసి గిరిజన కోఆపరేటివ్ అమ్ముకుని అట్లా జీవనోపాధి అనేటువంటిది పొందుతారు. అయితే అది కేజీకి 30 రూపాయలు పోతుంది. అవి ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థము. 30 రూపాయలకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. అండ్ ఎంతో పోషక విలువలు కూడినటువంటి పువ్వులను తినకుండా తక్కువ రేటుకి అమ్మి, అంటే మనకు కావాల్సిన పోషకాలను మనం పొందట్లేదు లేదు. సో అందుకని పోషణ అనేటువంటిది, పోషకాహార భద్రత కానీ పోషకాల లోపాలను అధిగమించాలంటే మన పాతకాలం పూర్వీకులు ఎందుకు గట్టిగా ఉండేవారంటే వాళ్ళు ఇప్ప పూలతో తయారు చేసే రకమైన ఆహార పదార్థాలు తినేవాళ్ళు. అంటే పోషణ వైవిధ్యం అనేటువంటిది ఉండే. ఇప్పుడు అది తగ్గిపోతుంది. మళ్ళీ పోషణ వైవిధ్యం కనుక మనం చేసుకున్నట్లయితే ఇప్ప పూతని పదార్థం చేసుకోవచ్చు. ఆ తక్కువ ధరకు అమ్మవలసిన అవసరం రాదు. మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తినే ఆస్కారం ఉంటుంది. అయితే ఈ ఆదివాసీ తెగలు వీళ్ళు ఏమంటారంటే ఇప్ప పువ్వును కల్పవృక్షంగా భావిస్తారు. ఇప్ప పువ్వులను వాడతారు. ఇప్ప కాయల నుంచి తీసిన, గింజల నుంచి తీసిన నూనెగా, వంట నూనెగా వండుకోవచ్చు. మనకి దాని చెక్కను కూడా వివిధ రకాల ఆయుర్వేద ఔషధంగా వాడతారు. ఆకుల్ని కూడా మన బూడిద చేసి వాటిని కూడా ఆయుర్వేద ఔషధంగా వాడతారు. చెట్టు యొక్క బెరడుని కూడా మన డికాషన్, చాయ్ డికాషన్ లాగా చేసి దాన్ని మన పళ్ళల్లో రక్త చిగురు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినా, ఏదైనా హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు దీన్ని వాడతారు. ఆడవాళ్ళు వాలింతలకు పాలు రావడం కోసం కూడా వాళ్ళు ఈ పప్పు యొక్క చెట్టు కాయ గింజని పొడిగా నూరుకొని పాలలో కలుపుకొని తాగుతారు. అట్లా అంతేకాకుండా వాళ్ళ ఆదివాసీ యొక్క సంప్రదాయ కార్యక్రమాల్లో కానీ పూజలలో కానీ ఇప్ప పూల నుంచి సార తయారు చేస్తారు. సో దాన్ని నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు. అంటే అత్యంత భక్తిభావంతో
ఈ యొక్క ప్రోగ్రాంలు జరిగినప్పుడు, సంప్రదాయ పూజలు జరిగినప్పుడు వాళ్ళు దీన్ని వాడుతారు. అందుకని ఇప్ప చెట్టు గిరిజన యొక్క జీవనంలో అది అంతర్భాగం అది యాక్చువల్గా. సో అందుకని ఈ అత్యంత పవిత్రంగా భావించి ఇది ఒక కల్పవృక్షంగా కూడా మనం పిలుస్తారు అన్నట్టు. అంత ప్రాముఖ్యత ఉన్న ఈ ఇప్ప చెట్టుకు సంబంధించి ఈ కాలంలో పువ్వులు బాగా లభిస్తాయి. అయితే ఈ పువ్వుల్లో ఎట్లాంటి పోషకాలు ఉంటాయి, ఏ ఏ పోషక గుణాలు కలిగి ఉంటాయి? ఇప్పుడు మనం బియ్యం, అన్నం వండుకొని తింటాం. అన్నం ద్వారా మనకు 6-7% ప్రోటీన్ తప్ప మిగతా ఏవి మనకు ఎక్కువగా ఉపయోగపడే పోషక విలువలు లేవు. అంత ముఖ్యంగా మనకు ఏమంటాం అంటే విటమిన్లు, ఖనిజ లవణాల కోసం పండ్లు, ఆకుకూరలు తినమని అంటాం. ఈ వీటిలో కూడా అధిక ఖనిజ లవణాలు మరియు విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మామిడి పండ్ల కన్నా ఇది పోషకాల పరంగా విలువైనది, మంచిది. అరటి పండు కన్నా పోషకాల పరంగా విలువైనది, మంచి విటమిన్ సి దొరుకుతుంది ఇక్కడ. మన యొక్క రోగనిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి అనేటువంటిది చాలా అవసరం అన్నది. సో జామ పండు కన్నా, మామిడి పండు కన్నా, అరటి పండు కన్నా, కిస్మిస్ల కన్నా, మన కిస్మిస్ లో డ్రై ఫ్రూట్స్ తింటా ఉంటాం. సో ఈ యొక్క పండ్ల కన్నా ఇప్ప పువ్వు చాలా శ్రేష్టమైనది ఈ పోషకాల పరంగా. అండ్ తక్కువ ధరకు దొరుకుతుంది. మళ్ళీ మనకు సీజన్ లో ఈ 2-3 months చాలా సీజన్ లో మనకు దొరుకుతుంది, విరివిరిగా దొరుకుతుంది జిల్లాలో. సో వాటిని మనము ఏదో మనం తినకుండా అత్యంత విలువైన పోషకాన్ని మనము తక్కువ ధరకు అమ్ముకునే బదులు దానితో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు కనుక చేసుకున్నట్లయితే దానిలో ఉన్న పోషకాలు అనేటువంటి మనకు దొరుకుతాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం అందరం ఇప్పుడు చెప్తా ఉంటాం కదా, అన్ని రకాల కాలాలలో దొరికే పండ్లను, ఫలాలను తినాలి, తిన్నట్లయితే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము అనేటువంటిది ఏదైతే నానుడి ఉందో. సో ఈ ఇప్ప పువ్వులను కూడా ఈ సీజన్ లో కనుక తిన్నట్లయితే మనకు ఆరోగ్యం దొరుకుతుంది. అంతేకాకుండా దానితో వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు చేసినట్లయితే అధిక ఆదాయం కూడా దొరుకుతుంది. అయితే ఇప్పుడు మనకు అట్లా అధిక ఆదాయం పొందాలి అంటే ఈ ఇప్ప పువ్వులతోని వీటికి ఇంకా విలువల్ని ఏ రకంగా జోడించవచ్చు, ఏ ఏ విలువ ఆధారిత పదార్థాలని మనం తయారు చేస్తాం? సంప్రదాయ వంటలు మనకు పురాతన కాలంలో ఇప్ప కుడుములు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మెమోస్ అని మనకు మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఆ మెమోస్ కాస్ట్లీ ఉంటాయి, 60 రూపాయలు, 50 రూపాయలు. హైదరాబాద్ లాంటి పట్టణంలో 100 రూపీస్, రెండింటికి 100 రూపీస్ అలా ఉంది. ఈ మెమోస్ లాంటి కూడా వాటిలో వాడే స్టఫ్ ఏదైతే ఉందో ఇప్ప పువ్వుని క్రష్ చేసి దానికి బెల్లాన్ని కలిపి లేకపోతే కొన్ని డ్రై ఫ్రూట్స్ కలిపేసి దానిలో కలిపి తిన్నట్లయితే మోమోస్ను కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మన రొట్టెలు, వాడిని మన జొన్నల రొట్టెలు ఎక్కువ తింటారు కాబట్టి మన జిల్లాలో ఈ జొన్న రొట్టెలలో ఇప్ప పూలని మనం ఎండబెట్టి ఇప్ప పూలని గ్రైండ్ చేసి అలా క్రష్ చేసేసి పిండిలో కలిపేసి రొట్టె వేసుకొని తింటే కూడా మనకు బాగుంటుంది. అంతేకాకుండా ఇప్ప పూలతోని మనం కేక్స్ కానీ, బ్రెడ్ కానీ, బిస్కెట్స్ కానీ చేసేటప్పుడు ఈ మధ్య అన్ని డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ కలిపిన బిస్కెట్స్ కానీ చాలా వచ్చినాయి మార్కెట్లో. సో వాటిలో ఈ ఫ్రూట్స్ బదులు ఈ యొక్క ఇప్ప పువ్వు, ఎండబెట్టిన ఇప్ప పువ్వు కలుపుకొని తినవచ్చు. ఇప్ప పువ్వుని ఎండిన తర్వాత స్నాక్స్ లాగా మంచిగా వాటిని వేయించి మసాలా కోటింగ్ చేసుకొని తినవచ్చు. మనం ఉన్నల దావతులు చేసుకున్నప్పుడు నట్స్ ఎట్లా తింటారో ఆ నట్స్ బదులు ఇవి తిన్నట్లయితే వీటి ధర కొవ్వు తక్కువగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం, విటమిన్ సి దొరుకుతుంది, మినరల్స్ దొరుకుతున్నాయి. నట్స్ లో ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, అది హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాటి ద్వారా, మనకు కొవ్వు ద్వారా. సో ఇక్కడ ఈ సమస్య అనేటువంటిది ఉండదు అన్నట్టు. ఇలాంటి పదార్థం కాకుండా ఇంకా మనం జామ్ తయారు చేసుకోవచ్చు, జెల్లీస్ తయారు చేసుకోవచ్చు, డ్రింక్స్. అంటే ఇప్పుడు మామూలుగా మన తెలంగాణలో ఇప్ప పువ్వుల నుంచి సారా తీయడం నిషేధం కాబట్టి చేయడానికి లేదు. కానీ ఇప్ప పువ్వు నుంచి జ్యూసులు చేసుకోవచ్చు. అంటే మనము స్క్వాష్ అంటాం కదా, షర్బత్ గానీ, స్క్వాష్ గానీ, షర్బత్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సమ్మర్ అయిపోయేదాకా తాగొచ్చు. అలా కొద్దిగా ఒక 10 ml అది తీసుకొని ఇంకో 50 ml వాటర్ కలిపేసి డైల్యూట్ చేసుకొని తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది. నిమ్మరసము, ఇప్పపు జ్యూసు, మన అల్లం జ్యూసు 3 కలిపేసేసి టేస్ట్ అంటే మనం చక్కెర దానికి ఎక్కువ కలిపేసి బాటిల్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకు ఒక 3 నెలల దాకా, సమ్మర్ సీజన్ అయిపోయేదాకా రోజు తాగవచ్చు, మార్నింగ్ సాయంత్రం. అట్లా మనకు ఒక శీతల పానీయంగా తాగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మా కేవీకేలో కూడా మేము గిరిజన రైతులను తీసుకొచ్చేసి వాళ్ళకు ఇప్ప పువ్వు జ్యూస్ తయారు చేసుకోవడం ఎలా, షర్బత్ తయారు చేసుకోవడం ఎలా, ఇప్ప పువ్వు లడ్డూలు తయారు చేసుకోవడం ఎలా, వీటిపైన మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇన్ని ప్రయోజనాలు అటు ఆరోగ్యపరంగా కానీ ఆదాయపరంగా కూడా ఈ విలువ ఆధారిత పదార్థాల తయారీ ద్వారా ఈ ఇప్ప పువ్వులతో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కదా. మరి ఈ ప్రయోజనాలు పొందడానికి మీరు కృషి విజ్ఞాన కేంద్రం తరఫున వాళ్లకు ఏ రకమైన సాంకేతికమైన సహకారాన్ని అందిస్తున్నారు? ఇప్పుడు మన ఉట్నూరు చౌరస్తాలో, షాంపూర్ దాటిన చౌరస్తాలో వాళ్ళకి ఆదివాసీ ఆహారం అనేది గవర్నమెంట్ పెట్టించింది. వారికి కావాల్సిన సాంకేతిక సమాచారాన్ని మేము ఇవ్వడం జరిగింది. వారికి ఒక మిల్లు మా ఆఫీస్ తరఫున వాళ్ళకు ఒక గ్రైండింగ్ చేసే మిల్లు కూడా ఇవ్వడం జరిగింది. అందుకని వాళ్ళకి ఆ ప్రోడక్ట్ లేబులింగ్ ఎట్లా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఏం చేయాలి, ఆ ప్యాకెట్స్ పైన ఉండే ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాటిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
అంతేకాకుండా ఇప్పుడు వాటితో జ్యూస్ తయారు చేసుకోవడం. మేము ఆదివాసీ రైతులను తీసుకొచ్చేసి మా ఆఫీస్లో ఇప్పపు ఎండిన తర్వాత ఎలా నానబెట్టాలి, నానబెట్టిన తర్వాత వాటి జ్యూస్ ఎలా తీయాలి, జ్యూస్ని తీసిన తర్వాత దానికి ఎంత మోతాదులో చక్కెర కలపాలి, కలిపి దాని జ్యూస్ని స్టెరిలైజ్ చేయాలి. అంటే అందులో ఉన్న సూక్ష్మజీవులు అన్నిటిని మనం చంపేసిన తర్వాత దానికి నిమ్మరసము, ఫ్లేవర్స్ అవి కలిపేసేసి బాటిల్ చేసి పెట్టుకుంటే, బాటిలింగ్ చేసి దానికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 6 నెలల వరకు ఎలాంటి పాడవడం అనే అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని మనం రెగ్యులర్ గా జ్యూస్ లాగా తాగొచ్చు. అప్పుడు మన శరీరానికి కావాల్సినటువంటి ముఖ్య పోషకాలు అందుతాయి. అంతేకాకుండా తక్కువ ధరతో మనం చేసుకోగలుగుతాం. అది ఒక ఆస్కారం. అంతేకాకుండా ఈ యొక్క జీవనోపాధి అనేటువంటిది మెరుగుపడుతుంది ఈ జిల్లాలోన. ఇంకా అంటే ఆదివాసీలే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇప్పపు రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ ఇప్పుడు నేను చెప్పిన కేక్స్ తయారు చేయొచ్చు, బ్రెడ్ తయారు చేయొచ్చు, బిస్కెట్స్ తయారు చేయొచ్చు, జామ్ తయారు చేయొచ్చు, జెల్లీ తయారు చేయొచ్చు, జ్యూసులు తయారు చేయొచ్చు, చట్నీస్ తయారు చేయొచ్చు. ఇప్పుడు మన కిస్మిస్ లాగా చేయొచ్చు. వీటికి ఇంకా మసాలా కోటింగ్లు ఇవ్వచ్చు. వీటికి ఇంకా మనము జీర్ణం మంచిగా కావడానికి జీలకర్ర, జీరా పొడి కలిపేసి వాటికి మనము వివిధ రకాల పౌడర్స్ గా మార్చుకోవచ్చు. ఎక్కడైతే మనకు ఈ యొక్క రెడీ టు ఈట్ ఫుడ్ అంటాం అన్నట్టు, మనం లడ్డు చేసుకోవడం, పల్లి పట్టి లాంటివి చేసుకోవచ్చు. వీటితోని బార్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో చాలా ఫ్రూట్ బార్స్ ఉన్నాయి. అట్లా ఫ్రూట్ బార్ లాగా చేయొచ్చు. మిగతా వేరే ఫ్రూట్స్, మ్యాంగో కానీ, జామ పండ్లు కానీ, మన పపాయ కలిపి వాటి జ్యూస్ తీసేసి ఆ జ్యూస్ ఈ జ్యూస్ అన్ని కలిపేసి మనం మామిడి తాండ్రాలు అంటాం కదా, లెదర్స్, అట్లా తాండ్రాల్లాగా కూడా దీంతో చేసుకోవచ్చు. అట్లా చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ ఇప్పుడు మామిడి తాండ్ర ఒకటి తినే బదులు మామిడి తాండ్రలో ఇప్పపుతో కలిపిన జ్యూస్ కూడా కలిపి మామిడి తాండ్ర లాంటి చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో మామిడి పండ్లు దొరుకుతాయి, ఇప్పపు దొరుకుతాయి. సో ఇలాంటి సమయంలో అట్లాంటి తయారు చేసి పెట్టుకుంటే మిగతా సమయాలలో కూడా మనం దాన్ని రెగ్యులర్ ఆహారంగా తినడానికి ఆస్కారం ఉంటుంది. చాలా సంతోషం పోషాద్రి గారు. ముఖ్యంగా ఈ ఇప్ప చెట్ల ప్రాముఖ్యతను చెప్తూనే ఈ ఇప్ప పువ్వులలో ఉన్న పోషకాలు అవి మన ఆరోగ్యానికి ఏ రకంగా మేలు చేస్తాయి, అట్లాగే ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ ఇప్ప పువ్వులతో ఏ రకమైన విలువ ఆధారిత పదార్థాలని తయారు చేయొచ్చు, వీటన్నింటి గురించి సవివరంగా చెప్తూనే, సరే ఇప్పుడు ఎట్లాగో ఇప్ప పువ్వుల సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇప్పటిదాకా ఇప్ప పువ్వులతో విలువ ఆధారిత పదార్థాల తయారీ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో కేలెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు టెక్మల్ విజయలక్ష్మి పాడిన వ్యవసాయం పాటలు.
పనులతోని సీడపీడ దప్పుతది అంతర పంటలు వేస్తే బాగా పైసలస్తయని మిత్ర పురుగులతోని తమ్ముడా చీడ పురుగు నాపుదాము తమ్ముడా పర్యావరణ పనులతోని తమ్ముడా పల్లెనుగా పాడుకుందాం తమ్ముడా పర్యావరణ పనులతోని తమ్ముడా పల్లెనుగా పాడుకుందాం తమ్ముడా ఆనాడే పల్లెలన్నీ పాఠశాలలైతాయి రైతు చేతిలోని కాడి రాసే కలమే అయితది తుమ్మేదాలు తుమ్మేదా ఆహా తుమ్మేదాలు తుమ్మేదా ఆహా తుమ్మేదాలు దొక్కి దున్ని నాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ దొక్కి దున్ని నాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ దుక్కి దున్నినాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ మండు తిండలో మలమల మాడిన తిండి కోసమని రైతు బిడ్డడు మండు తిండలో మలమల మాడిన తిండి కోసమని రైతు బిడ్డడు భార్య బిడ్డలను వెంట పెట్టుక భార్య బిడ్డలను వెంట పెట్టుక కలుపు మొక్కలను చక్కగా దరిగి చక్కనైన పంటను తీసే సందమామ రైతు సావుకారి బాకిని తీర్చే సందమామ రైతు సావుకారి బాకిని తీర్చే సందమామ రైతు సావుకారి బాకిని తీర్చే సందమామ దుక్కిలున్ని నాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ రైతు చెట్టు నాటినాడమ్మా సందమామ సేంద్రియ ఎరువులు తయారు చేసి అడ్డంబడిన చెట్లను లేపి సేంద్రియ ఎరువులు తయారు చేసి అడ్డంబడిన చెట్లను లేపి
పగలు రాత్రి మన రైతు టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాటలు విన్నారు. ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం.